శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నావు కదా బిడ్డ, ఈ వీడియో వినులోపే ఈ విజయం అనేది నీ వశం అవుతుందమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, రేపటితో నీ సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నానమ్మా. నీ ప్రయాణాన్ని మార్చి నువ్వు ప్రయత్నించాలి. వేరే మార్గంలో నువ్వు నడవాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు నీ యొక్క సమస్యకు పరిష్కారం కొనగలవు. నువ్వు ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ సమస్య తీరదు బిడ్డ. నీకు సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు నీ ప్రయత్నాన్ని మార్చాలని గుర్తించుకో. వేరొక రూపంలో ప్రయత్నాన్ని కొనసాగించాలని గుర్తించు. వేరొక మార్గంలో నువ్వు నడవాలని గుర్తించు. అప్పుడే నీ యొక్క ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది. ఒకటి కాదమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించావంటే విజయం నీ వశం అవుతుంది తల్లి. నువ్వు చేసిన పన్నే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ పని చాలా సులభం అవుతుంది. కానీ ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే మాత్రం ఒకే దారిలో వెళ్ళకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకూడదు. నీ ప్రయత్నాన్ని మళ్ళీ ఒకసారి మార్చి ప్రయత్నించాలి. అదేవిధంగా మరొక విధంగా ప్రయత్నించాలి. అది కుదరకపోతే మరొక విధంగా ప్రయత్నించాలి. ఈ విధంగా సమస్యకు ఎన్ని విధాలుగానో పరిష్కారం వెతకగలవు. అంటే అన్ని విధాలుగా కూడా ప్రయత్నించాలి బిడ్డ. నేను చెప్తున్నాను కదా తల్లి, నీ యొక్క ప్రతి సమస్యని కూడా నువ్వు పరిష్కరించుకోగలవు. ఎవ్వరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ జీవితంలో ఈ మార్పును తెచ్చుకుని చూడు. నువ్వు సాధించలేని దాంతో ఈ ప్రపంచంలో ఏదీ లేకుండా పోతుందమ్మా. ఇది నీ సాయి సత్యవాకు. తప్పకుండా జరుగుతుంది తల్లి. నీ జీవితాన్ని ఎలా జీవించాలో అర్థమవుతుందా బిడ్డ? ప్రతిరోజు అంటే దినం కూడా పద్ధతిగానే ఉంటుంది. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆశీర్వదించడానికి నేను నీకు మరొక హామీ ఇస్తాను తల్లి. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటాను. ఏది మంచిదో ఆ దారిని నేను చూపిస్తానమ్మా. చూడు బిడ్డ, ఎప్పటి నుంచి కూడా నువ్వు అనుకున్నట్లుగా నీకంతా కూడా అనుకూలంగా జరుగుతాయి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది. నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ. నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు చెయ్యు. దానితో పాటుగా ఒకసారి నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు. నేను నీ చుట్టూనే ఉంటాను. అస్సలు భయపడకు. చిన్న చిన్న వాటికే మనసును పాడు చేసుకోకు. నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోకు తల్లి. నీ భయం వల్ల రాబోయే అవకాశాలను, విజయాలను వదులుకోవద్దు. అప్పుడే అంతా అయిపోయిందని నిరుత్సాహపడకు బిడ్డ. నీకోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటిని కూడా నువ్వు అందుకుంటావు. ఇక ఆనందమే తల్లి. నేను రోజు కూడా నిన్నే చూస్తూ ఉన్నాను. నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ ఉన్నావు. నువ్వు ఇంతలా వాటిని ఆలోచించకూడదని అనుకున్నా సరే, నీ యొక్క పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు అలానే ఆలోచించేలా చేస్తున్నారు. నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో విజయం సాధిస్తాను, నా బాబా నాకు తోడుగా ఉన్నారని నమ్ము. అలా కాకుండా నా పనిలో ఆటంకం ఏదైనా వస్తుందేమో, ఎప్పట్లాగా నేను ఓడిపోతానేమో అని భయపడుతూ, బాధపడుతూ కూర్చుంటే అలానే జరుగుతుంది తల్లి. ఏదైనా సరే నీ ఆలోచన బట్టే జరుగుతుందని గుర్తుంచుకో. కాబట్టి నీ లోతు ఆలోచనలు ఆపేసే. ఈ రోజు నుంచి వేరొక విధంగా ప్రయత్నించి చూడు. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయమ్మా. అవి కూడా ఆనందపరిచేవే తల్లి. ఇక నువ్వు తీయని జీవితాన్ని పొందబోతున్నావు. ఆనందంగా జీవించబోతున్నావు. ఇక నీ దుఃఖం, కష్టం, సమస్యలు అన్నీ కూడా అంతమైపోతాయి. మీ ఇంట్లో పున్నమి వెలుగు లాంటి ఆనందాలు రాబోతున్నాయి. నువ్వే నమ్మలేని ఆనందాలు, విజయాలు నీ వశం కాబోతున్నాయి బిడ్డ. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇప్పటి వరకు ఓటమిలో కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తావు. నీ కల్లో అన్నీ కూడా నిజం కాబోతున్నాయమ్మా. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది.
నువ్వు చేయాల్సిందేంటంటే ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు. అన్నిటిని కూడా నాకు అప్పగించు. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. ఈ క్షణం నుంచి అన్నిటినీ కూడా నా పాదాలనుంచు. అతి త్వరలో నీ జీవితం మారిపోతుంది. నీ బాబా చెప్పినట్టు సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు మరొక విధంగా ప్రయత్నించు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. అందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు తల్లి. నమ్మకం ఉంచి అడుగు వెయ్యు. ప్రశాంతంగా ఉండు. నా మాటలు అర్థమయ్యే తల్లి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇందులోనే నీ విజయ రహస్యం దాగి ఉందమ్మా. ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.